చేదుతనము క్రైస్తవ జీవితంలో అత్యంత భారమైన బరువుల్లో ఒకటి. మిమ్మల్ని బాధించిన వ్యక్తి ఆ సంఘటనను సంవత్సరాల క్రితమే మర్చిపోయి ఉండవచ్చు. మీరు మాత్రము నిన్ను బాధ పెట్టిన వాడు ఆ సంగతి వాడు మర్చిపోయాడు, కానీ మన సంగతి ఏమిటి? అయితే బాధపడిన వ్యక్తి మాత్రం ఇప్పటికే ఆ భారాన్ని మోస్తూనే ఉన్నాడు. అబ్షలోము అనేక సంవత్సరాలు మనస్తాపాన్ని తన హృదయములో మోసుకొని వెళ్ళాడు. దాని ఫలితం ఏమిటి? ఏం జరిగింది? చేదుతనము, తిరుగుబాటు, నాశనము. మనస్తాపము కేవలము తప్పు చేసిన వ్యక్తిని మాత్రమే బాధించదు, దానిని మోసే వ్యక్తినే ఎక్కువగా విషపూరితముగా చేస్తుంది. మోస్తున్నారా? ఏం మోస్తున్నారు? మీ హృదయాల్లో విషాన్ని మోస్తున్నారంట. విషము మనల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎందుకు మీ చేతులతోనే మిమ్మల్ని మీరు పొడుచుకొని సావాలనుకుంటున్నారు? చేదుతనము చాలా భయంకరమైనది అంటున్నాడు దేవుడు. అందుకనే సమస్త దోషమును, క్రోధమును, కోపమును, ద్వేషమును అన్నిటినీ దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. సమస్తము అన్నాడు, అందులో కాస్త కాదు. అబ్షలోము జీవితములోని లోతైన పాఠము ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం. తామారు అవమానించబడిన తరువాత అబ్షలోము తన బాధను దేవునికి అప్పగించలేదు. తన సహోదరి జరిగిన అన్యాయము ఎక్కడ పెట్టుకున్నాడు? తన హృదయములో పెట్టుకున్నాడు, మోసుకున్నాడు. చేదుతనముతో నిండిపోయింది. ఆ చేదుతనం ఏం చేసిందంటే సొంత సహోదరుడినే హత్య చేసేలాగా చేసింది. అందుకని నన్ను విషం పెట్టుకుంటే ఏం చేస్తుంది? చంపేస్తుంది. 2 సంవత్సరాల పాటు కోపాన్ని దాచిపెట్టాడు. చివరకు ఆ కోపము హత్యకు దారి తీసింది. ఎప్పుడైనా మీకు ఇష్టము లేని వ్యక్తి, మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తి మీకు కనిపిస్తే కోపం వస్తుందా రాదా? బ్రదర్, వాళ్ళని చూస్తుంటే బ్లడ్ ఏమిటి బాయిల్ అయిపోతుంది. మీరు ఇంకా విషము మోస్తున్నందుకు మీరే బాధపడతారు, నశించిపోతారు. దేవుడు అది విడిచిపెట్టమంటున్నాడు. చివరికి ఆ కోపము హత్యకు దారి తీసింది. హత్య తిరుగుబాటుకు దారి తీసింది. తిరుగుబాటు అతని నాశనానికి కారణము అయ్యింది. అందుకనే దేవుడు అంటాడు, పులిసిపోయినది కాస్తంత పిండిలో ఉంటే పిండంతయు పులిసిపోతుంది. ఏది పెట్టుకోకుండా, అనవసరమైన మోయకుండా వాటన్నిటినీ మీ యొద్ద నుండి తీసి యేసుక్రీస్తు పాదముల చెంత అప్పగించేసేయండి. అబ్బా, అప్పుడు మీ భారము తేలిగ్గా అయిపోతుంది అంటున్నాడు దేవుడు. అనవసరమైన భారాలు మొయ్యకండి. నేను మోసేసిన దానిని మీరు మొయ్యటానికి ప్రయత్నించకండి అంటున్నాడు.